గోదావరి పరివాహక ప్రాంతాలైన ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం మండలాల్లోని గోదావరి వరద గత 4 రోజుల క్రితం నుండి తగ్గినట్లే తగ్గి దోచులాడుతుంది. అలాగే దీంతో గోదావరి తీర ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల కారణంగా గోదావరి నీటి మట్టం వేగంగా పెరుగుతుంది. దీంతో ములుగు జిల్లా వాజేడు మండలం టేకలగూడెం వద్ద గోదావరి వరద నీరు వంతెనను ముంచెలేపింది. దీంతో తెలంగాణ ఛత్తీస్గఢ్ అంతరాష్ట్ర రవాణా నిలిచిపోయింది. జాతీయ రహదారి 163పై సుమారు 6 అడుగులకు పైగా వరద నీరు చేరడంతో సోమవారం రాత్రి నుండి ఇరువైపుల వాహనాలను నిలిపివేశారు. అలాగే భారీ వర్షాలతో ములుగు జిల్లా వెంకటాపురం వాజేడు ఏజెన్సీ ప్రాంతాల్లో అనేక కొండవాగులు వంకలు పొంగి పర్ల ప్రవహిస్తున్నాయి. వెంకటాపురం సమీపంలోని గోదావరి పాయ ఉధృతంగా ప్రవహిస్తుంది. నీటి మట్టం వేగంగా పెరుగుతుండడంతో వెంకటాపురం భద్రాచలం రాష్ట్రీయ రహదారి నీటిలో మునిగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అక్కడే ఎప్పుడు అక్కడే ఇక్కడ ఎక్కుతాను వెంటనే వాళ్ళు పోకుండా లేకపోతే ఇట్లా